ఇగో అని ఊరిచ్చి లాస్ట్కు మేనిఫెస్టోను రిలీజ్ చేసిండ్లు కూటమి లీడర్లు. ఆ మేనిఫెస్టోలో ఏమున్నది ఏందో ఎవ్వరు పట్టించుకుంటలేరు కానీ ఆ బుక్ మీద మోడీ ఫోటో ఎందుకు లేదు అనే దాని మీదనే డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ బుక్ మీద మోడీ ఫోటో ఎందుకు లేదో కరెక్ట్ ఆన్సర్ చెప్పినోళ్లకు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇస్తానని ఆఫర్ ఇచ్చిండు పోసాని సారు. ఇంతకు ముందు ఇచ్చిన మేనిఫెస్టో దాపెట్టి మళ్ళా కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేసిండు చంద్రబాబు. చూసిండ్లా? అతను ఏమైనా చేస్తాడు అంటే ఎట్లా? మచ్చుకొకటి చెప్పుర్రి. చంద్రబాబు లాంటి వాడే ఓ డైలాగ్ చెప్పాడు. ఏం డైలాగు సార్? హైదరాబాద్ లో అన్నీ ఉన్నాయి. రైలు మార్గం ఉంది, బస్సు మార్గం ఉంది, విమాన మార్గం ఉంది, సముద్ర మార్గం లేదు. అందుకని నాకు ఓటేస్తే హైదరాబాద్ కి సముద్రాన్ని తీసుకొస్తా. హైదరాబాద్ కు సముద్ర మార్గం తెస్తాడా? ఎట్లా? సముద్రాన్ని ఎలా తీసుకొస్తావురా నువ్వు అంటే? ఏమయ్యా 1947 లో మనకి స్వతంత్రం లేదు, స్వతంత్రం తెచ్చుకోలేదా? అలాగే సముద్రాన్ని తెచ్చుకుంటా అన్నంత దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు. అసలు హైదరాబాద్ ను కట్టించింది నేనే అని చెప్తాడు. అసొంటిది సముద్రం తీసుకొచ్చుడు చంద్రబాబు కష్టమా? ఇప్పుడు మన వచ్చింది కదా మేనిఫెస్టో కొత్తది. అందులో ఇదివరకు ఫస్ట్ 3 ఉండే బొమ్మలు. ఎవరి బొమ్మలు సార్? మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు. మరి ఇప్పుడేనున్నాయి? ఇప్పుడు రెండే ఉన్నాయి. ఎందుకు చెప్పండి? రెండే ఉన్నాయా? మూడో బొమ్మ ఏమైంది? మరి మూడోది మోడీ ఏమైంది? నాకు తెలియదు సార్. చెప్తే మీకు కోళ్ళకి 100 రూపాయలు ఇస్తా. అబ్బా చాలా గొట్టు క్వశ్చన్ వేసిండ్లు. ఆన్సర్ వస్తలేదు సార్. మోడీ బొమ్మ ఎందుకు లేదు మీరే చెప్పుర్రి. నువ్వు చావు ఏం చేస్తావు? నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయద్దు. వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారి బొమ్మ. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా? చంద్రబాబు స్కెచ్లు మోడీకి తెలివయా? అందుకే నా బొమ్మ వేస్తే బొక్కలు ఇరగొడతా అని వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నది. కాడాన వాళ్ళ పార్టీ లీడరు ఆ మేనిఫెస్టోని ముట్టుకోను కూడా ముట్టుకోలే. చంద్రబాబు ఇజ్జత్ పోయింది పో.